ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మరో వివాదంలో ఇరుక్కున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆయన పేరు ముడిపడుతూ వస్తోంది. అటు మతపరమైన విద్వేషాలు, మరొక వైపు తన పదవీపరమైనటువంటి వ్యవహారాలు, రాజకీయ తగాదాలు ఇలాంటివన్నీ నిత్యం ఆయన పేరుతో వినిపిస్తూ వస్తాయి. ఆ క్రమంలోనే తాజాగా గుంటూరులో మదలా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి నేరుగా డిప్యూటీ స్పీకర్ మీద ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పిఎస్లో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా రఘురామకృష్ణరాజు తన అనుచరులతో శ్రీనివాస్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అనే అభియోగం అయితే నమోదైంది. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. నేరుగా ఆర్థిక వ్యవహారాల్లో తన అనుచరులతో ఒక వ్యాపారిని కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. గుంటూరులో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. రఘురామకృష్ణరాజు ఇప్పటికే పలు బ్యాంకులకు సంబంధించినటువంటి అప్పులు చెల్లించకపోవడంతో సిబిఐ కేసుల్లో ఉన్నారు. ఆ కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ క్రమంలోనే రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి వివిధ ఆస్తులు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాల మీద అడుగులు పడుతున్నాయి. అలా ఎన్సీఎల్టీ నిర్వహించినటువంటి వేలంలో మదాల శ్రీనివాస్ రఘురామకృష్ణరాజు ఆస్తుల్ని కొనుగోలు చేసినట్టు, అలా కొనుగోలు చేయడం గిట్టని రఘురామకృష్ణరాజు తన అనుచరులతో ఈ మొత్తం లావాదేవీల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఫిర్యాదుదారుడు చెబుతున్నారు. అయితే నిజానికి రఘురామకృష్ణరాజే శ్రీనివాస్ పేరుతో ఆస్తుల్ని కొనుగోలు చేయించారని, మురళి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిచిందని, మురళి ఆదేశాలను శ్రీనివాస్ పాటించట్లేదని, అందుకే వెంకటప్పయ్య అనే కడపకు చెందినటువంటి వ్యక్తి తన అనుచరులతో కలిసి శ్రీనివాస్ను బెదిరించే ప్రయత్నం చేశారని మరొక వాదన కూడా వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు మీద ఫిర్యాదు చేసిన శ్రీనివాస్పై వెంకటప్పయ్య అనేటువంటి మరో వ్యక్తి నేరుగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో రఘురామకృష్ణరాజు పేకల్లోతు ఇరుక్కుపోతారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది. ఆ క్రమంలోనే పివి సునీల్ కుమార్ లాంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు నేరుగా ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి, తాను బ్యాంకుల్ని బురిడీ కొట్టించడమే కాకుండా ఇలాంటి అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో పివి సునీల్ కుమార్ నేరుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుని తక్షణమే అదుపులో తీసుకుని ఈ కేసులో బాధితుడికి న్యాయం చేయాలి అంటూ కూడా కోరుతున్నారు. ఈ తరుణంలో మరి పోలీసులు నిజంగానే డిప్యూటీ స్పీకర్ మీద చర్యలు తీసుకోవడానికి పూనుకుంటారా? అసలు కేసు అయినా రిజిస్టర్ చేస్తారా? కేసు రిజిస్టర్ చేస్తే చర్యల వరకు వెళ్తారా? ఇదంతా కీలకమైనటువంటి అంశం. మరొక వైపు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం కూడా మరొక దుమారానికి దారితీసేలా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు బయట ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని రకాలుగా ఆయన మత ఉద్ధారకుడిగా జనం ముందు నిలబడే ప్రయత్నం చేసినా ఆయన మీద ఉన్నటువంటి కేసుల వ్యవహారం మాత్రం ఆయన మెడకి ఇప్పటికే చుట్టుకుంది. ఆయన అందులో తీవ్రంగా ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కేసుల పరంపరలోనే ఇప్పుడు మరో కేసు కూడా గుంటూరులో ఎదురయ్యే పరిస్థితి కూడా దాపురిస్తుంది. మరి దీని నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారు? ఎలా ఈ వివాదాన్ని సమసిపోయేలా చేస్తారు? ఎంత మేరకు సర్దుబాటు చేసుకుంటారు? ఇదంతా కీలకమైనటువంటి అంశం. ఏమైనా ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి నాయకుడే ఇలా కిడ్నాప్లు కూడా తెగబడుతున్నారు అనేటువంటి ఫిర్యాదులు రావడం, అలాంటివన్నీ వార్తలు హల్చల్ చేస్తుండడం చాలా పెద్ద అంశంగా మారుతోంది. ఈ ప్రభుత్వంలో అనేక మంది అధికార పార్టీ నేతలు ఎలా ఇష్టారాజ్యంగా సాగుతున్నారో అనే అంశాన్ని కూడా చాటుతోంది.